భగవద్గీతా శ్రీమద్ భగవద్గీతా. జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇందులో 20 శ్లోకాల సారాంశము ఉంటుంది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఈ సంసారాన్ని ఒక విలక్షణమైన అశ్వత్థ వృక్షంతో పోల్చొచ్చు. దీని వేర్లు పైకి, కొమ్మలు కిందికి ఉంటాయి. వేదాలే దీని ఆకులు. ఈ వృక్షం గురించి తెలిసిన వారే వేదాలను తెలిసినవారు. అంటే ఈ జగత్తు అంతా పరమాత్మ నుండే ఉద్భవించిందని గ్రహించాలి. ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు కిందకు పైకి వ్యాపించి ఉన్నాయి. సత్వ, రజ, తమో గుణాల ద్వారా ఇది పోషింపబడుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే చిగుర్లు దీనికి ఉన్నాయి. మనుష్య లోకంలో కర్మల ద్వారా ఏర్పడిన వేళ్లు కిందకి కూడా వ్యాపించి బంధాన్ని కలిగిస్తున్నాయి. ఈ సంసార వృక్షం యొక్క అసలు స్వరూపం ఈ లోకంలో ఎవ్వరికీ కనిపించదు. దీనికి ఆది ఎక్కడుందో, అంతం ఎక్కడ ఉందో, దీనికి ఆధారం ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇది ఎంతో లోతుకు నాటుకుపోయిన వేర్లు కలిగిన వృక్షం. అంటే వారి కోరికలు, వాసనలు ఈ సంసారంలో వారిని అంత గట్టిగా బంధించి ఉంచుతాయి. దీనిని ఛేదించడం సామాన్యం కాదు. వైరాగ్యం అనే ఆయుధంతో సంసార వృక్షాన్ని నరికివేసిన తర్వాత మనిషి పరమాత్మ స్థితి కోసం అన్వేషణ ప్రారంభించాలి. ఏ స్థితిని పొందిన తర్వాత మనిషి తిరిగి ఈ జనన మృత్యువులోకి రాడో ఆ స్థానాన్ని వెతకాలి. అలా వెతుకుతూ ఎక్కడి నుండి అయితే ఈ అనంత సృష్టి విస్తరించి ఉందో ఆ ఆది పురుషుడైన పరమాత్మనే నేను శరణు వేడుతున్నాను అని నిశ్చయమైన భక్తితో ఆయనను ఆశ్రయించాలి. కేవలం భగవంతుడిని నమ్మడమే కాదు, సంపూర్ణంగా ఆయనలో లీనమైనప్పుడే మోక్షానికి మార్గం లభిస్తుంది. అహంకారం, మోహం లేనివారు, సంఘ దోషాన్ని జయించిన వారు, నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు, కోరికలు లేనివారు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు మాత్రమే ఆ అశాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు. ఆ పరమ పదాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయలేవు. ఎక్కడికి వెళితే మనిషి మళ్ళీ ఈ సంసారానికి తిరిగి రాడో అదే నా పరమధామం. అది స్వయం ప్రకాశితమైనదని భగవానుడు పలికెను. ఈ లోకంలో జీవాత్మ నా యొక్క నిత్యమైన అంశమే. కానీ అది ప్రకృతిలో ఉన్న మనసును, 5 ఇంద్రియాలను తన వైపు లాక్కొని వాటితో బందీ అయి సంసారంలో కొట్టుమిట్టాడుతుంటుంది. గాలి పువ్వుల నుండి సువాసనను ఎలాగైతే తీసుకువెళ్తుందో అలాగే జీవుడు ఒక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు తనతో పాటు మనసును, ఇంద్రియ సంస్కారాలను తీసుకుని మరో శరీరంలోకి ప్రవేశిస్తాడు. జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు మరియు మనసును ఆశ్రయించి ఈ లోకంలోని విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. శరీరాన్ని వదిలేటప్పుడు గాని, శరీరంలో ఉన్నప్పుడు గాని, గుణాలతో కూడిన విషయాలను అనుభవిస్తున్నప్పుడు గాని మూర్ఖులు ఆత్మను చూడలేరు. కేవలం జ్ఞానం అనే కన్ను ఉన్నవారు మాత్రమే దీనిని చూడగలరు. ప్రయత్నం చేసే యోగులు తమ హృదయంలో ఉన్న ఆత్మను చూడగలుగుతారు. కానీ చిత్తశుద్ధి లేనివారు, అంతఃకరణ శుద్ధి లేనివారు ఎంత ప్రయత్నించినా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. సూర్యుడిలో ఉండి లోకాన్ని ప్రకాశింపజేసే తేజస్సు, చంద్రుడిలో ఉండే వెలుగు, అగ్నిలో ఉండే వేడి ఇవన్నీ నా నుండే వచ్చినవే అని కృష్ణ భగవానుడు తెలిపెను. నేనే భూమిలో ప్రవేశించి నా శక్తితో ప్రాణులను భరిస్తున్నాను. అలాగే రసాత్మకమైన చంద్రుడినై సకల ఔషధాలను పోషిస్తున్నాను. ప్రాణుల శరీరంలో వైశ్వానరుడు అనే అగ్నిగా ఉండి ప్రాణ, అపాన వాయువుతో కలిసి వారు తినే 4 రకాల ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను. నేనే అందరి హృదయాలలో నివసిస్తున్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానం, మరిచిపోవడం కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతకర్తను, వేదవేత్తను కూడా నేనే. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం, కంటికి కనిపిస్తున్న ఈ దేహం అన్నీ కూడా క్షర పురుషుడి కిందికి వస్తాయి. క్షర అంటే కాలక్రమేణా కరిగిపోయేది, నశించిపోయేది అని అర్థం. పంచభూతాలతో తయారైన ఈ శరీరం నేడు ఉంటుంది, రేపు మట్టిలో కలిసిపోతుంది. ఇది ప్రకృతి నియమం. ఈ నశించే శరీరం లోపల ఒక విలక్షణమైన శక్తి ఉంది. అదే జీవాత్మ, నాశనం లేనిది. దుస్తులు పాతబడితే ఎలాగైతే కొత్తవి ధరిస్తారో అలాగే ఈ ఆత్మ ఒక శరీరం నుండి మరో కొత్త శరీరాన్ని ధరిస్తుంది తప్ప దానికి మరణం అనేది లేదు.
అది నిశ్చలంగా మార్పు లేకుండా సాక్షిగా ఉంటుంది. క్షర అక్షర పురుషుల కంటే విలక్షణమైనవాడు, ఉత్తమమైనవాడు మరొకడు ఉన్నారు. ఆయనే పరమాత్మ. ఆయన ముల్లోకాలను ప్రవేశించి అందరినీ వరిస్తుంటాడు. ఆయనే అవ్యయుడైన ఈశ్వరుడు. నేను శరీరము కన్నా అతీతుడను, జీవుడి కన్నా ఉత్తముడును. అందుకే లోకంలోనూ వేదాలలోనూ నేను పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందాను. ఎవరైతే మోహం లేకుండా నన్ను ఈ విధముగా పురుషోత్తముడిగా తెలుసుకుంటారో ఆ సర్వజ్ఞులు అన్ని విధాలా నన్నే భజిస్తారు. వారే నిజమైన జ్ఞానులు. ఓ పాపరహితుడవైన అర్జున, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు బోధించాను. దీనిని గ్రహించిన మనిషి బుద్ధిమంతుడు మరియు జీవిత ధన్యత పొందినవారవుతారు. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 20 శ్లోకాల సారాంశం సమాప్తం. ఈ అధ్యాయం యొక్క భావాన్ని వివరించడంలో ఏదైనా పొరపాట్లు లేదా తప్పులు దొల్లి ఉంటే క్షమించగలరని వేడుకుంటున్నాను. భగవంతుడి కృపతో అందరికీ ఈ దివ్య జ్ఞానం లభించాలని కోరుకుంటూ సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.